హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడేంటి శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడుపెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తనం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి దేంట్లో, బట్టల్లో. చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు ముఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్ మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమా కిందకి వెళ్తుంది. అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తెస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. ఏయ్, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటి వరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులెట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి, మిడ్డీల నుంచి చెడ్డీలకి వచ్చారు వీళ్ళు. ఆదిమానవులకు చాలా దగ్గరగా ఉన్నారు తెలుసా మీరు? సార్ చూసారు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడో. పార్టీలో నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే గుంట కత్తిలా ఉందన్నాడు. ఎంత చీప్ గా చూసారో. అందులో తప్పే ఉందండి. ఏ హాయ్ యువర్ గార్జియస్ అని ఆర్టిఫిషియల్ గా చెప్పడం నాకు రాదు. అందుకే గుంట కత్తిలా ఉందన్నాను. బేసిక్ గా గుంట కత్తిలా ఉంటది. మీరైతే ముద్దు పెట్టేస్తారు తెలుసా? సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినండి అనడానికి చాలా తేడా ఉంది. పొగడ్త అనేది సాఫ్ట్గా ఉండాలి, వైలెంట్గా ఉండకూడదు. ఇంకా నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే ఒప్పుకోడు. వాళ్ళతో బయటికి వెళ్తే తిడతాడు. వీడి కాలి కింద పడుండానిక వీడికి పెళ్లి చేశారు. అబ్బో ఫ్రెండ్స్ అందరూ మగ సచ్చిన వాళ్ళే. ఆ మెసేజ్లు అంటే హాయ్ రా, ఏం డూయింగ్, తిన్నావా, ఇంకా తినలేదా, హెల్త్ ఏమవుతుంది, టేక్ కేర్. సార్ దీనికి మొగుడు, పేరెంట్స్, సిస్టరు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కేర్ తీసుకోవడానికి. మధ్యలో నట్టుగాడేవాడు సార్. ప్రతి ఏదో నా పిల్లల మీద కేర్ తీసుకోవడమే. ఇది ఫ్రెండ్స్తో కానీ కొలిగ్స్తో కానీ బయటికి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడద్ది. కానీ నా పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజు వచ్చినా, నా శారదము, నా దినము, పండగ రోజు వచ్చినా నాతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టదండి. ఇదేంటి అని అడిగితే వాళ్ళకి నీ కంపారిజన్ ఏంటి అంటదేంటి సార్? అంటే ఇన్స్టాలో పోస్ట్ కోసమో సొసైటీలో వాల్యూ కోసమో నన్ను పెళ్లి చేసుకున్నావు. సార్ టీవీ ఆన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాడు. చాక్లెట్స్ తీసుకురమ్మంటే పెప్పర్మెంట్ బిల్లలు తీసుకొని వస్తాడు. నాకెందుకో వీడి జనరేషన్ మనిషి కాదనిపిస్తుంది సార్. అవునే, నేను జనరేషన్ మనిషిని కాదు. నేను మీ బాబు క్లాస్మేట్స్. గట్టిగా మాట్లాడితే నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నాను సార్. రే వేంటి వే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ కావాలా, డివోర్స్ కావాలా? రెండు కావాలి. ఇస్ ఇట్ ఆఫీస్ ఫిష్ మార్కెట్? సార్ బొచ్చు ఎలా అయితే పోలీసుకి సంచులేసేవండి కదా. శత్రువుల కంటే దారుణంగా ఉన్నారు కదరా. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది మీ ఇద్దరికి? శోభనం ఫస్ట్ నైట్ రోజు దీన్ని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తే ఇలా అమ్మమ్మ బకెట్ తనేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతవరకు జరగలేదా?